ఫ్రెండ్స్ చూసారా, మనం ఈ గరం మసాలాలన్నీ మిక్సీ పట్టుకుందాం. మనం ఎప్పటికప్పుడే మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఎందుకంటే మనం బిర్యానీ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. బయటివి అస్సలు వేయరాదు. అందు గురించి మనం ఇంట్లో మిక్సీ పట్టుకోవాలి. 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ సోంపు పొడి, జీలకర్ర పౌడర్ 1 స్పూన్. ఫ్రెండ్స్, రొయ్యలు మనము 1 కేజీ తీసుకున్నాము. కేజీ తీసుకుంటే అందులో పొట్టంతా ఎల్లంగా మనకు 1/2 కిలో అయ్యింది ఫ్రెండ్స్. 1/2 కిలో రొయ్యలు కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొద్దిగా గట్టిగా అవుతుంది. దాని తర్వాత ఒక 2 సార్లు కడిగేసి మనము రొయ్యలని పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. 1/2 కిలో రొయ్యలు, బటర్ కొద్దిగా, టమాటాలు ఒక 2 పెద్దవి. ఫ్రెండ్స్, మనం పొయ్యి ముట్టించుకొని గిన్నె పెట్టుకున్నాం పొయ్యి మీద. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాం కదా, కొద్దిగా బటర్ వేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారా, మనము ఆయిల్ ఒక చిన్న గ్లాస్ వేసుకున్నాము, కొద్దిగా బటర్ వేసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిగడ్డ ముక్కలను వేసుకుందాం. ఒక రెండు తీసుకున్నాము పెద్దవి. చూసారా ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి మనం. బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడే మిక్సీ పట్టి వేయాలి. ఒక 3 స్పూన్ వేసుకున్నాము. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, భలే టేస్టీగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, రొయ్యలు ఎలా ఉడుకుతున్నాయి చూడండి. ఇప్పుడు మనము ఇందాక మిక్సీ పట్టుకున్న గరం మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నాము. సోంపు పొడి 1 స్పూన్, బిర్యానీ మసాలా 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, కారం 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. చూసారా ఫ్రెండ్స్, రొయ్యల రెడీ అవుతుంది కదా, ఉడుకుతున్నాయి కదా రొయ్యలు. ఇప్పుడు మనం 2 టమాటాలు వేసుకుంటున్నాము. వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకుంటున్నాం. దొడ్డు సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాము. వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. ఫ్రెండ్స్ చూసారా, మనం సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాము. ఇప్పుడు మనం కొద్దిసేపు స్మెల్ పోకుండా మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసుకుందాము. ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది చూడండి మన రెసిపీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర
కొత్తిమీర వేసుకుందాము. పుదీనా ఉంటే మన ఇష్టం వేసుకోండి, లేదంటే లేదు. కరివేపాకు అది కూడా మన ఇష్టం, కరివేపాకు వేసుకోవడము. ఇప్పుడు కలుపుకుందాం. ఫ్రెండ్స్ చూసారా, రొయ్యల రెసిపీ రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి.